హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక స్వీట్ రెసిపీ మీకోసం. సో దానికోసం శనగపప్పుని ఫస్ట్ 4-5 అవర్స్ నానబెట్టేసాను. తర్వాత బాయిల్ చేసి మిక్సీ చేసేసాను. సో ఇక్కడ బెల్లాన్ని కరగబెట్టి స్టవ్ మీద సో కొంచెం మిక్సీ ఏదైతే చేసాం కదా అది కలుపుతూ ఉండండి. స్లో ఫ్లేమ్లో పెడుతూ అలా దగ్గరికి చేయండి. 1 స్పూన్ ఆఫ్ యాలకుల పొడి వేసి అలా కలుపుతూ ఉండండి. సో యాలకుల పొడి బాగుంటుంది, తిన్నప్పుడు టేస్ట్గా అనిపిస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందుకని తర్వాత అలా దగ్గరికి అంటే ఉండలుగా అయ్యేటట్టు అయినంత వరకు చేసుకోవాలండి. దానిలో నెయ్యి కూడాను మధ్య మధ్యన వేస్తూ కలుపుతూ ఉండండి. ఓకే, తర్వాత ఇక్కడ పిండి రెడీ చేసుకుందాం. దానికోసం నెయ్యి 1 స్పూను, ఇలా కొంచెం సాల్ట్ వేసాక 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా పిండి ఓకే వేసి ఇలా చపాతీ పిండిలో చేసేసుకున్నాను. నార్మల్గా బొబ్బట్లకి ఓన్లీ మైదా పిండి యూస్ చేస్తారు, బట్ గోధుమ పిండి యూస్ చేశానండి ఇక్కడ. ఎందుకంటే మనం ఇంట్లో తింటాం కదా, సో మైదా పిండి ఎక్కువైతే మంచిది కాదు. సో బయట అయితే మనం 1 or 2 తింటాము, అది ఇంట్లో చేసుకుంటే కొంచెం ఎక్కువ తింటాము. సో హెల్త్ కూడా మంచిది కాబట్టి గోధుమ పిండి యూస్ చేశాను. సో ఇలా చేసుకొని దాని లోపలిగా చూడండి ఇలా పెట్టాక ఇలా చేసేసి దానిని నెయ్యిలో డిప్ చేసి నెయ్యి వేస్తూ నెయ్యి వేస్తూ ఇలా సర్దుకుంటే అది చక్కగా రెడీ అయిపోతుంది రౌండ్గా. సో ఇలా కొంచెం నెయ్యి వేస్తూ ఇలా కాల్చుకుంటే చక్కగా బొబ్బట్లు రెడీ అండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.